శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తో భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. జగదధినేత కరుణాస్వాంత అమిత సుహిత ప్రమోద భరిత జగదధినేత కరుణాస్వాంత అమిత సుహిత ప్రమోద భరిత మోక్షదాత మహిమోపేత కామితదాత అనాథదాత మోక్షదాత మహిమోపేత కామితదాత అనాథదాత లోకనేత సదా ప్రశాంత కోట చరిత సురాధినేత లోకనేత సదా ప్రశాంత కోట చరిత సురాధినేత దీననుత చరిత జగదధినేత కరుణాస్వాంత అమిత సుహిత ప్రమోద భరిత జగదధినేత కరుణాస్వాంత అమిత సుహిత ప్రమోద భరిత. శృంగార చరిత జంబారి దళిత కవి జన వినుత సుందర కనుత శృంగార చరిత జంబారి దళిత కవి జన వినుత యువజనానంద సంగరత యువజనానంద సంఘనుత యువజనానంద సంగరత యువజనానంద సంఘనుత జగదధినేత కరుణాస్వాంత అమిత సుహిత ప్రమోద భరిత జగదధినేత కరుణాస్వాంత అమిత సుహిత ప్రమోద భరిత. జై 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 దంటు సూర్యారావు గారికి, ది యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వారికి జై జై. పువ్వుల రాజేశ్వరి, సత్యభామ, చిత్రాంగి, కైక, మల్లమాంబ మొదలైన పాత్ర పోషణతో పాటు సూరిబాబుతో కలిసి రాజరాజేశ్వరి నాట్య మండలిని స్థాపించి తారా శశాంకం, భూకైలాస వంటి నాటకాలను
విస్తృతంగా ప్రదర్శించిన నటీమణి పువ్వుల రాజేశ్వరి. తార పాత్ర పోషణలో రాజేశ్వరి గానం, అభినయం ప్రేక్షక లోకాన్ని విశేషంగా అలరించింది. ఈ విధంగా లేత వెన్నెల వెలుగు విరజిమ్మునని కాని కలలోనైనా అనుకోలేదు. రాబోయి 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 చంద్రా చెదరి విడబాటే చంద్రికలుగాదే రాబోయి 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 చంద్రా నిర్మలానందమున నీవు కూడి నిర్మలానందమున నీవు కూడి నీలాల నింగిలో మేఘాల తెరసాదు పాడలే ఆడుతూ పాడలే పాడుతూ హాయిగా ప్రభుతులాడుకుందామా హాయిగా నేను చంద్రుడితో కలిసి నీ పవిత్ర క్రియలు కలుషితం చేశాను. చెయ్యకుండా ఉండాలని విశ్వ ప్రయత్నం చేశాను. కానీ ఇది బలవత్తరమైనది మహర్షి. ఇందులో చంద్రుడికి రవ్వంతైనా తప్పులేదు. తప్పంతా నాది మహర్షి. తరిచి చూస్తే ఈ తప్పు కొంత మీది కూడాను. ఏమంటివి? తప్పు నాదియా? అవును మహర్షి. నేను కాపురములకు వచ్చి 20 ఏళ్లు గడిచిపోయినది. ఇంతటి దీర్ఘకాలం నా జీవితం ఎలా గడిచిందో మీరు నాతో ఏ విధంగా వర్తించారో కొంచెమైనా యోచించారా మహర్షి? తీర్థయాత్రలటంతు తిరుగుట కొన్నాళ్ళు, జన్నంబులంతులు కొన్ని రాళ్ళు, గురుకుల వాసపు గోష్ఠితో కొన్నాళ్ళు, పున్నమ అమాజంతు కొన్ని రాళ్ళు, వ్రతములు పూజలు క్రతువులు కొన్నాళ్ళు, ఘోర తపస్సులు కొన్ని నాళ్ళు, జపములు కొన్నాళ్ళు, ప్రార్థములు కొన్నాళ్ళు, క్రూర నిష్టల తోడ కొన్ని నాళ్ళు కాగా నా ప్రాయమెల్ల ఈ కరణి నేగే ఎన్నడు నీదు కౌగిలి ఎరుగనైది నీరు నేనట్టిలటిక ఏ తీరు బ్రతుకదాలునో ఊహసేయుమా సంయమీంద్రా. డాక్టర్ గరికపాటి రాజారావు మా భూమి, పరివర్తన, భయం, అల్లూరి సీతారామరాజు, జై భవానీ వంటి నాటకాలలో నటునిగా, దర్శకునిగా అవిశ్రాంత కృషీవలత్వంతో, క్రమశిక్షణతో నాటకాలను ప్రదర్శించిన ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు. సిమ్లా వీధి నాటకం, హిట్లర్ వీధి నాటకాలను ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. కళ ప్రజల కోసమనే ఆశయంతో ఆజన్మాంతం కళాయానం చేసిన ప్రజా దర్శకుడు డాక్టర్ రాజారావు. వెళ్ళిన పని సానుకూలమేగా? పూర్తిగా సానుకూలం అవ్వలేదు ప్రభు. దుబాసి లక్ష్మణ ఇచ్చిన దానితో తృప్తిపడి మనవాడయ్యాడు. కానీ ఆ హైదర్జన్ తత్వం ఏమిటో బోధపడలేదు ప్రభు. ఆయన ఇక్కడికే స్వయంగా వస్తానన్నారు. అమ్మాయి గారికి ఆగ్రహం వచ్చినట్టుందే. నా ఆగ్రహం ఎవరిని చేస్తుంది? మీ అనుగ్రహం ఉండగా లేదని
ఏమిటి అసలు సంగతి? కృష్ణ సినిమాకి రాలేదా? ఆయన గారికి నాతో మాట్లాడడమే కష్టమైంది నాన్న. రాత్రింబొగలో హాస్పిటల్ రోగులు ఉంటే చాలు. అవును మరి ఈ వయసులోనే కష్టపడి పనిచేసి 4 కాసులు సంపాదిస్తే ముసలి వాళ్ళే ముద్దు ముచ్చట ఉడికిన తర్వాత ఆ మున్ని చూస్తూ మురిసిపోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉండి చదువుతున్నాడు. అయినా అసలు అతను తత్వం ఏంటో నాకు వంట పట్టలేదు. భలే 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 దానివమ్మా, నాకు ఈ సంగతే తట్టలేదు. చూడు, మీ ఇద్దరు వెంటనే మాట్లాడుకొని మీ పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఎలా చేసుకుంటారో నిర్ణయించి చెప్పండి, దర్జాగా జరిపించేస్తాను. ఒక పూట సినిమాకి వెళ్ళడానికి గతి లేదు కానీ పెళ్లి ఒకటే తక్కువ. భలే 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 దానివమ్మా, లేదా సినిమాకేగా రేపెళ్ళండి, కృష్ణ నేను పంపిస్తాను. ఏం అక్కర్లేదు, ఈ రోజే నేను ఒక్కరితోనే వెళ్తాను. ఆయన గారు లేకపోతే సినిమా కనకూడదా? అన్నయ్య ఏమిటి? కాంచనమాల రంగస్థలంపై సక్కుబాయిగా రాణించిన కాంచనమాల, కాలరేఖ, వీరాభిమన్యు, వందే మాతరం, విప్రనారాయణ, గృహలక్ష్మి వంటి తొలితరం చిత్రాలలో కథానాయికగా నటించారు. తన పాత్రకు సంబంధించిన పాటలు, పద్యాలను కాంచనమాల పాడడం విశేషం. వెండితెరపై తొలి తెలుగు డ్రీమ్ గర్ల్గా ప్రేక్షకుల మనోవీధిలో విహరించారు. కల్లగా దేవాని వల్లో చెక్కి
కోయిలరో ఏది నీ ప్రేమ గీతి కోయిలరో ఏది నీ ప్రేమ గీతి ఇల్లాలి లాలి గీతి గృహిణీ మణి గీతి వినిపింపవే హాయి 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 మీరా వినిపింపవే హాయి 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 మీరా కోయిలరో ఏది నీ ప్రేమ గీతి కోయిలరో కోయిలరో ఏది నీ ప్రేమ గీతి కోయిలరో ఏది నీ ప్రేమ గీతి భారత గృహిణి పావనమూర్తి భారత గృహిణి పావనమూర్తి జాతికి నీతికి జీవన జ్యోతి భారత గృహిణి పావనమూర్తి జాతికి నీతికి జీవన జ్యోతి భారత జాయ పతి విఖ్యాతి భారత జాయ పతి విఖ్యాతి ప్రేమ సుధా గీతి ప్రేమ సుధా గీతి కోయిలరో ఏది నీ ప్రేమ గీతి కోయిలరో ఋష్యేంద్రమణి, తులాభారం, ప్రహ్లాద, రాధాకృష్ణ నాటకాలలో నాయిక పాత్రలను రంగస్థలంపై చిరస్మరణీయంగా పోషించిన ఋష్యేంద్రమణి వెండితెరపై కూడా నటిగా విశేషంగా రాణించారు. వీర రౌద్ర రసాభినయంలో ఆమె నట వైభవం అపూర్వం. భగవాలనా దేవా భగవాలనా దేవా భగవాలనా భగవాలనా దేవా భగవాలనా భగవాలనా దేవా భగవాలనా దేవా భగవాలనా దేవా భగవాలనా దేవా భగవాలనా సత్యాగ్రహి పాలనా 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 దేవా భగవాలనా మురళీధరా వర గోపబాల మురళీధరా వర గోపబాల మురళీధరా వర గోపబాల భగవాలనా దేవా భగవాలనా భగవాలనా జగమూల నీవెన్ జయించినావు జగమూల నీవెన్ జయించినావు జగమూల నీవే
तेज दीनभूषण दिव्य रूप तेज दीनभूषण दिव्य रूप तेज भक्त बालना भक्त बालना भक्त बालना भक्त बालना भक्त बालना మల్లాది సూర్యనారాయణ బలిజేపల్లి వారు రచించిన సత్య హరిశ్చంద్ర నాటకానికి ఎన్నో మార్పులు చేర్పులు చేసి ఎంతో కట్టుదిట్టంగా హరిశ్చంద్ర పాత్రను అత్యద్భుతంగా పోషించిన నటుడు మల్లాది సూర్యనారాయణ. శ్రీకృష్ణుడు, ధర్మరాజు, దుర్యోధనుడు, శివుని వంటి పాత్రలను ఆయన పోషించారు. ఆయన గాత్ర మాధుర్యం సలలితమైనది. ఈ జీవులకి ఎంత వేగముగా నిద్ర వచ్చాను. వానికి నా ఎట్టి వియోగ బాధ కలదా, సౌఖ్యముగా నిద్రించను. నాకు రాకున్నది కదా, చంద్రోదయం కాకుండా ఈ శరద్రాత్రి ఎట్లు విరాజిల్లుతున్నది. ఆకాశమునందెల్లెదర ముత్యములు చెక్కినట్లు నక్షత్రం వెలరుతున్నది. పది కలిత ఆకాశ పద కీరాళులనగా
బ్రహ్మాది తుల్యేయ పరమేశ మహాత్మ్య సాసూచి ఉదాక్షరములనగా ప్రచలదన్నాతుద వనజాది వరసుధాదానాగత మరసేనలనగా ఘనరాజ దర్శనాగత నిర్జరీకరో చలిత ముక్తామయా చదలనంగా యామిని శీతకిరణోపయామమునకతంగ చేకూరిచిన బాణ సంచునందు కాల్చు బిరుసులాంగార గణములనగా గగన భాగంబునను తారకలు రగించే మీ పేరులడుగదే వెలత తారకలార ఘనమతు మాసయా వినులయందు ముగాంచి పొగడదే రమణి వృక్షములార ప్రబల నిరాకశరులయందు మిము చూడగోరదే కొమ చుక్కలార మేలదచి ప్రావృద్విభావరులయందు విముగాంచి జలదదే కమలాక్షియుడులార విమల శరత్తమస్వినులయందు సుదతి నీ గోళ్ళకెనయీ చుక్కలంచు పలుక మా చెలి నవ్వుగా పంబులార ఇన్నియును నా తలంపునకెగచి తెచ్చి తాపమడరింప కథమేమి తారలారా నక్షత్రంబులే తాపోన్నతి కలిగించనన్నవోముదునే నక్షత్రంబులే తాపోన్నతి కలిగించనన్నవోముదునే ముందున్నది ముసల్ల పండుగ ఎన్నట్లదే పూర్వశిఖరి నవ్యుడుతో అఖిల చందమామ పగుళాష్టమి నాడే సగము మేననే యుద్ధ విడిన్ కలంచితి వియోగుల సంతతి కాంతి భృంగగా నద్దితి నైజ దుర్గుణమయార జడంగునే ఎంత చిక్కినం గద్దరి త్రాసు చావనయినం విషభావము మాననేర్చులే క్రించుదనంబునం కలుషదీతి క్రించుదనంబునం కలుషదీతి వియోగులకెల్ల పాట్లు కల్పించిదివి ఎందరెందరో శపించిరి చావవిదేవి చిత్రమో ప్రాంచిత నిర్జనాని గమృదాన్నము సంగడు ఇంత పుణ్యమార్జించుట చేసిగాద తెలిసెన్ గడి గంధముగా సుసంగముల్ గంతులు చెదవు ఏ ఘనుండు కలుగునో నిన్ను ముంచి
నీ కాంతి ఎడపా ఎట్టి పెనుబాము మృంగునో ఎవడెరుగు గడచి బ్రతికిన వారలు పుడమి కలరే వేడుకొనగా క్షమించిన విధము చూపి వేడుకొనగా క్షమించిన విధము చూపి మదను చేసన్నల పిలిచెదవే క్రూరా దొంగలకు తలుపులను తీసి దొరను లేపు చందములు నీవే కావేమో చందమామా ఆవేటి పూర్ణిమ ఆంధ్ర నాటక కళోద్ధారకులు ఆంధ్ర నాటక కళా పరిషత్ వ్యవస్థాపకులలో ఒకరైన వనారస గోవిందరావు గారి కుమార్తె ఆవేటి పూర్ణిమ. సారంగధర, చిత్రనళీయం, ఖిల్జీ రాజ్య పతనం వంటి నాటకాలలో ఆమె నటించారు. 1941లో ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీలలో అపోహ నాటకాన్ని ప్రదర్శించి ఉత్తమ నటి బహుమతిని పొందారు. పెద్దాయన అవస్థపడుతున్నట్టున్నారు. ఈ విభూతి చిటికలు నోట్లో వేసి ఈ నీళ్లు తాగించు. అలాగేనమ్మా. రామచంద్ర ప్రభు, ఆ జీవిని రక్షించు. రామకోటి పూర్తవ్వకుండానే, భద్రాచలం రాకుండానే ఆ రాముడు తీసుకుపోతున్నాడ్రా. లేదు బాబు, రామకోటి పూర్తి అయిపోతుంది. చూడండి, ఇంకా 5 రామాలే ఉన్నాయి. రైట్. శ్రీరామ రామగారు పూర్తి, రామకోటి పూర్తి. ఎందరికో రాని అదృష్టం, పుణ్యం నీకు దక్కింది. రాముడు, నీకు ఉద్యోగం రాకుండా, నీ పెళ్లి చూడకుండా. రామగారు, నాకు ఉద్యోగం వచ్చింది. కరుణించావా రామయ్య తండ్రి, కరుణించావా? ఇంకా నేను పోయినా దిగులు లేదురా రాముడు. రాముడు, ఒక పని చేసి పెట్టాలిరా. ఏమిటి బామ్మగారు? నా ఒత్తుల పెట్టెలు మా అబ్బాయి పేరు, గోత్రం రాసి ఉన్నాయి. 10 ఏళ్ళప్పుడు పారిపోయాడు. నేను బ్రతికుండగా కనపడతాడని ఆశపడ్డాను రా. ప్రాప్తం లేదు. ఊరుకోండి బామ్మగారు, ఊరుకోండి. అందులోనే 10 రూపాయల కాగితం దాచాను. దానితో రేపు రాముడికి, ఆ రామచంద్రుడికి వాడి పేరుతో అర్చన చేయించాలిరా. చేయిస్తాను బామ్మగారు, తప్పకుండా చేయిస్తాను. శుద్ధ బ్రహ్మ పరా తల్లి గారు నన్ను దూకుంటుంది. నీకు తల్లిని గాను, నీకు తల్లిని గాను, నీ కొరకై ఏర్పడిన గాను, ఇతరుల కొత్తని కాను. ఎందుకు దాని గనక ఇంతటి నాకు చించుదు. అరుందా అరుంధరా, నీ పాదము రాల అందుకన్నా నీ మనగారు నీ పాదము రాల, నీ నీడు రాల.
చెప్పండి తర్వాత మీ పాత్ర వ్యాపారంలో కొత్తగా నారదా నా మాటను అందరికీ అనుభవా ఏం చెప్పగలము నీకు నువ్వు మామకు శ్రేయస్ కాని అనుకుంటుంది కానీ నా పద్ధతిని చూపించి ఎరుంగనైతుంది నీకు పులిని ఎరుంగనైతుంది మిమ్మల్ని చెడిపోతుంది నారదా చెడిపోతుంది అతిగత పూజని గుణానవసంది పుణ్యతీరతమయంతి ఫలవంతమది భవనీయవాసితం అదివరో ముందరికి అట్లనరించిన ఎంత నన్ను రాత్రిపుత్ర వినదించుదవు నారదా నారదా కపిలింకా పొడవుకు నీ పనుకు చెందుడిగాని నీ అతగా ఇక్కడి మోసగాడవని స్వప్నావస్థయందేవి మావతది చెంగునటి ఉన్నడ నీ మార్గమున ప్రాణనాయకు నివాంతకు తావు కలిగి నా పదిని అంగడి పెట్టి అందరూ నారదా
నారదుడు ఇంకొక వీధికి కొనిపోయే నేను నీళ్ళు ఇంత నలుగురు ఇస్తున్నాడు కదా ఇంటి దుర్ముహూర్తమున ఆరేరంకు తనకు తెలియదు ఆ బంధువర్గం మీ వార్తని నన్ను నిందింపవచ్చునని భయపెట్టుతున్నది. అయ్యో వారికి ఏమని ప్రత్యుత్తరం ఇస్తునే అని దేవకీ వసుదేవులే వచ్చి దేవకీ వసుదేవులే వచ్చి నా పుత్రులేమి చేసి అన్న సాత్యకులు వచ్చి మా సోదరుని ఎందుకో అన్నా నభవచారులు తనుదంచి నా పట్ట ఎట్ల సంగీతివన్నాయమనంది మదన దానాదులు ఎదురేది మా తండ్రి ఎసటి సంగీతివన్నా మాధవులను జయించి మా దేవుడు ఎట్ల సంగీతి వన్నా ఏమనందు పల్చెడుదానా ఇంకా పైరా పీసపాటి నరసింహమూర్తి. రాగం కన్నా భావానికి అధిక ప్రాధాన్యమిచ్చిన పీసపాటి శ్రీకృష్ణ పాత్ర పోషణలో విలక్షణ నటునిగా రాణించారు. రామాంజనేయ యుద్ధం, మైరావణ వంటి నాటకాలను కూడా వారు ప్రదర్శించారు. ఆయన నటుడే కాదు, గొప్ప హార్మోనియం విద్వాంసుడు కూడా. ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధిగా వచ్చి ఈ రాజలోకమనల్ల కాపాడమని నిన్ను యాచించుటకు పాండవ దూతనే నేను నీ వద్దకు వచ్చితిని. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవజే నియును ఐదుళ్ళిమ్మని రైదుగురికి ధర్మముగా నీ తోటినట్లు మనుగుము వారు తనయుల విని చదవో ఈ తనయులతోనేమి అని స్వతంత్రించదవో తను మగదారిని
కీర్తి దాంతియు విశేష ఖ్యాతియు చాతురీ కథనాదూపములు కలట్టి నృపలోకం బెల్లనక్కించు సంపద సొంపాదుకులము మీ కులము మీ వారందరూ నిత్య సత్య దయాచారులు ఆ కీర్తి నిలుపుకొనవలిగా పాండురాజాగ్రజ మామ పాండవులను పతితులుగారు నీలజల భక్తులు సుంఠలుగారు విద్యలంచెతురులు మంచివారు నృపసంతతికి తలలోని నాలుగలు అచ్యుతునకు కూర్చువారు రణశూరులు పాండవులు అట్టివారలు ఈ గతి అతిథీనులై అదుగగా ఇక ఏదికి సంశయోపగం ద్రోణాచార్యపుత్ర దివ్యసేనాని సరథామా అశ్వత్థామా కోపింపకము రణచక్రమంతయు తన చేతి మీదనే తెప్పవలేనను ఆ కరుణి మనోర్థమే చల్లని ముద్దు రాశి మాత్సర్యము మీకేలా రాజు ఏ వేళలో అలికి పొందు పోరాడ లేదా అవశ్యం కర్ణు సాగు వరకు అత్యవసరము యుద్ధం వద్యుంపుడు బావా సూచితివి గదువు నీ కొలువు కూడమ క్రమక్రమముగా ఇట్లా రణకూటముగా పరిణమిస్తున్నదు పదుగురుండగానే నా చెప్పబోవు పలుకులను కూడా సావధానుడవై ఆకర్ణించును తమకు చేసిన చెక్కులు సైతి అందరూ గతించి నేడు నలుగు జగబంది సంధికేరా నీ పిల్లలు పాపలు కథలు తప్పువగా పొందు చేసలో ఎది రంగు కూర్చడలో ఏర్పడయు గౌరవేశ్వర సభాముఖం మన ఎదిరి శక్తి తలశక్తి ఎరిగిన తారతమ్య జ్ఞానము లేక భీష్మద్రోణుడు ఆ ద్రోణాది మహాయుధులు కలిగిన ఈ సభాంతరాలను కన్ను నిమేన ప్రాణములు కలిగిన పార్థుల కాదు తప్పులే అని ఏమో సగర్భంబుగా నీతో ప్రగల్భములు పలుకుతూ నిన్ను పాండవ సింహములతో యుద్ధములకు సన్నద్ధపరుచుతున్న ఈ కన్నులు పదివేవులైన అన్నంతులు కత్తులు రాజరాజా నా పలుకులు లోపులగా మెదరం బావా నా వాక్యములను విని నీవు సంధికి అంగీకరింపవే రామో
మంద బెండము పెరవాడికి కటకటంబడ చూచుతు నొరకుంద. అవును బావా, ఓరకుందరా పాండవులు మరి అయితే ఈ పటాటోపం అంతా వద్దనే అతనికి రాయండి. అతగాడికి ఆ పటాటోపం కావాలంటే ఆ ఖర్చంతా అతనే భరించాలి. ఏమి ధూడి, సంరక్షణ చేసేవాళ్ళు లేకపోబట్టి కదా. సేవకుడు మీ తమ్ముడు గిరీశం వీడా? పైకి చదవండి. ఏ నీ గిరీశం అనగానే పైకి చదవాలే? అయితే మీరే చదువుకుని ఆనందించండి. నీ గిరీశం అన్నారే, అది వేరే కథ. పైకి చదవండి. పద్మశ్రీ షేక్ నాజర్ బుర్రకథ పితామహునిగా కీర్తి పొందారు. ప్రజానాట్య మండలిలో సభ్యులై మా భూమి వంటి నాటకాలలో ప్రతినాయక పాత్రను పోషించారు. వీరు రచించిన ఆసామీ నాటకం ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఉత్తమ ప్రదర్శన బహుమతిని పొందింది. శ్రీరసిల్లడి తెలుగుదేశమున జననమొందినాడా, వీరాంగుడమన్య సోదరుల వీరగాథనేడు. దేవిశాలుడు తెలుగు యోధుడు సీతారామరాజే, చిన్ననాడత నన్ను విచ్చలం దారి తేరినాడా, మన్య సోదరుల వీరగాథ నేడు. తన వారిని మరచి తాపసి రాదో, మన్య సోదరుల వీరగాథ నేడు. ఆరయగలిగను తిరుగుతూ దేశము తీరు రామరాదో, మన్య సోదరుల వీరగాథ నేడు. మన్య ప్రాంతమున పాపికొండక మానుడు వచ్చాడా, మహాప్రభు మన్య ప్రజలు పడు బాధల గాథలు అన్నీ విన్నారా, చదిగినదో కట్టు కట్టి మీరంతా ఒకటై కదలాలన్నాడా, వావా పట్టుబట్టి ఆ మన్యవాసులను సిద్ధపరచినాడా. ఇది గిట్టని ప్రభుత్వం దోపిడీ దొంగని పేరు పెట్టి రాజును జైల్లో పెట్టింది. 30 ఎకరాల మాన్యం కూడా ఇస్తానంది. 5 ఆర్లు 30. ఎంతమందికి రా? ఒక్కడికే. సరే, పట్టుబాటలు విన్న రాజు చచ్చిపురిగై భగ్గుమంతా పట్టి మీసము పట్టి దుంగాడా నారాయణ, పట్టి మీసము పట్టి దుంగాడా నారాయణ. మేలంత మురిచే ముట్టనున్నాడా నారాయణ, మేలంత మురిచే ముట్టనున్నాడా నారాయణ. ఖైదు నుండి తా పారిపోయనే మైదు బుచ్చివారి, అన్య ప్రాంతమున కోయ చెంచు సైన్యాల కూర్చినాడా నారాయణ. వినరాజుడమన్య సోదరుల వీరగాథ నేడు. దేవదేవ మాయవేషము మారు పేర్లతో మసలుతున్నవాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నానిస్తున్నాడా దేవనందనానా. అరే దేశదాస్యమును రూపుమాపగా దీక్షమూని నాడా దేవనందనానా. అయ్యా దొరలను దోచి పేద సాధలకు పంచిపెట్టినాడా
శ్రీరామరాజ్యమును సాపర చేశాడా వెంటనే ప్రభుత్వం దండతో రాజుపై కదిలింది. ఆ వత్తయే రాజుకొచ్చరా అగ్గిరాముడై లేచరా బొగ్గు హక్కునే మండరా పండ్లు పటపటాలు కంటందరనే బీచరా కామ్మల్లు దొరలేచరా ఆజ్ఞలందుకున్నాడురా ఆయుధాలు చేపట్టారా ఫలానంటి భాయ్ తమ్ముడా తల్లసేనలంగుజరా ఒళ్ళు పులకరించిందిరా సదక్కడం ఢంకాధరం రోజుందా పటాల మేతల రేసిందా ఫలానంటి భాయ్ తమ్ముడా కుండల నిండా కోయలురా బండ బండకు బాణమురా ఫలానంటి భాయ్ తమ్ముడా చెంచులురా పుట్టబగిలినట్టున్నారా ఫలానంటి భాయ్ తమ్ముడా మన్యము నిండా రాజు సైనికులు మాటుగాసినారా ఇంతలో కవట్టు హైతులనే దొరల నాయకత్వాన్ని తలసేనలు వస్తున్నాయి. కవట్టు హైటరు లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వస్తున్నారన్నమాట. ఆ మోయిన ఏం జరిగిందిరా ఊరా? ఆ సేనలో రాజు చూచాడు. ఏ ప్రాణాలు వింటున్నారో రండి పదండి. పట్ట 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 పండ్లు కొరుకుతున్ను పట్టు తరగతి వేగ బళాబళి రెట్టలు తట్టుతున్నరే రే అని మిట్టి పడుతుగా బళాబళి అరే పట్ట కట్టులను కట్టాలు బాకులు కాలు నందుకొని బళాబళి దండ గొట్టెళ్ళు ఈటలు బాకులు పాకి చూటాలు తలతల నాకస మందు మెరయగా పడనిరువారు అరే మల్లు దొరసు పాకి బహువా ధనేలు మని మోటి కవత్తు హైతరులు ఇద్దరు దాసల దానికి దొల్లారా పరవేకంబున రామరాజు ఆ శత్రు సేన నెడితే వీరుల రొమ్ములు కొమ్మిచి మనసుందా ఎత్తురు చుమ్ముత తలలు మండములు దొర్లాడుకునుందా అబ్బా సూటిగా నాటెను తుపాకి గుండు రాజు గుండెలోన ఆంధ్రదేశమా అందుకొను నా వందనమన్నాడా రాలిపోయేదొక తార ధరణికి రాజు ఒరిగిపోయే అయ్యయ్యో దేవా అయ్యయ్యో అన్నా అన్నా మరువలేము నిన్నెన్నటికీ మేము అయ్యయ్యో నీదు ఆశయము నెరవేరనిదే నిదుర భూములల్లా అయ్యయ్యో నమ్ముకోటాంతుల మన్నాలీకు మొగరిల్లినామో అయ్యయ్యో తందాదా దేవచందనానా సరిత ధూళిపాళ సీతారామ శాస్త్రి
గుంటూరులో స్టార్ థియేటర్ సంస్థను స్థాపించి దుర్యోధన, కీచక పాత్రలతో పాటు రోషనాల నాటకంలోని రామసింహుని పాత్రను అద్భుతంగా పోషించిన ధూళిపాళ సీతారామ శాస్త్రి అటు రంగస్థలంపై ఇటు వెండితెరపై తన నటనా వైదుష్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. బావా కృష్ణ, కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువయ్యే మాకు అవ్వారికి కూడా ఎక్కుడగు బంధు సముద్రుడవీవుగానా నీ చేరిక మాకు ఇరువురకు క్షేమము గూర్చెడిదౌట సాయమున్ కోరగ ఏగుదెంచి తిని గోపకులైక శిరో విభూషణ ఔరా, కృష్ణుడెంత మోసము చేయుచున్నాడు. సేనంతయు అర్జునునికి ఎదలంచి ఈ పన్నిక పన్నుచున్నాడు. అయినను పరమాప్తుండగు శ్రీకృష్ణుని విడచి అర్జునుడి తరమును అపేక్షించునా? అట్లా అపేక్షించినచో ఇతని కపటోపాయమంతయు సర్వవిధంబుల మాకే ఉపకరించును. సర్వవిధంబుల కృష్ణుని కపటోపాయము మనకే ఉపకరించినది. రథమునందు ఎన్ని చిత్రంపు ప్రతిమలుండవు, అందు శివుడును విష్ణువు అజుడు ఎల్ల దేవతలుండవచ్చు. ఆటీవి కృష్ణుడు అర్జున స్యందన విభూషయగునుగాగా బావా, పరిశేష న్యాయమున తక్కిన దానినే ఏను గైకొంటిని. ఇక నేను అరుగుదునా? సంతోషం. ఆచార్య ఆత్రేయ ఎదురీత పరివర్తన నాటకాలలో నటునిగా, ఎన్జిఓ, భయం, కప్పలు, విశ్వశాంతి వంటి సంచలన నాటక రచయితగా ఆత్రేయ లబ్ధప్రతిష్ఠుడు. సమాజంలోని ఎన్నో సంక్షుభిత సమస్యలపై నాటక ప్రక్రియ ద్వారా విచ్చు కత్తులను విసిరిన ఆత్రేయ ఇతివృత్త స్వీకారం, సన్నివేశ కల్పనం, సంభాషణ చాతుర్యం, పాత్ర చిత్రణ వైవిధ్యం అపూర్వం. తెలుగు సాంఘిక నాటక రచనకు పటిష్టమైన పునాదులు వేసిన ఆత్రేయ కలం బలం పదునైనది.
నమస్కారం సార్. నమస్కారం. నేనే డాక్టర్ సార్. తెలిసే వచ్చాను. నా పేరు ఆంజనేయులు సార్. చూస్తే తెలుస్తుంది. మీరు కూర్చోండి. ఆహా ఆహా, నా హాస్పిటల్కి ఎంత అదృష్టం పట్టింది. సాక్షాత్తు ఆత్రేయ గారే రావడం. చూడు, ప్రియురాల దగ్గరికి ప్రియుడు, డాక్టర్ దగ్గరికి రోగి రాక తప్పదు కదయ్యా. ఆహాహా, ఎంత చక్కగా చెప్పారండి సార్. ఎన్నాళ్ళ నుంచో నాకు సందేహం సార్. మనిషి, మనస్సు, మమత, ఈ 3 పదాలని మీరు ఎందుకు వదిలిపెట్టారు సార్? ఓహో, నువ్వు స్టెటస్కోపు, సిరంజి, థర్మామీటర్ ఎందుకు వదిలిపెట్టావు? నేను డాక్టర్ని కదా సార్. అది నువ్వు మనిషికి వైద్యం చేస్తావు, నేను మనసుకు వైద్యం చేస్తాను. అయితే ఇప్పుడు నేను మీకు వైద్యం చేస్తాను. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, మొన్న మన్మథలీల కామరాజు గోళ సినిమాకి పాటలు రాయడానికి వెళ్ళాను. రాశారా సార్? ఏం పాట రాశారు? ఉండవమ్మా, పాట సంగతి తర్వాత, ముందు నా పాటలు చెప్పని. ఆ కంపెనీ మేడమెట్లు ఎక్కుతుండగా కాలు బెణికిందయ్యా. కాలు బెణికిందే? ఓస్, ఇంతే కదా, క్షణంలో మాయం చేస్తాను. నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయి. అలాగే. అవును సార్, నాకు ఇంకో సందేహం. మీరు రాసి ప్రేక్షకుల్ని, రాయకుండా నిర్మాతల్ని ఏడిపిస్తారని అందరూ అంటూ ఉంటారు. దానికి మీరేమంటారు? రాస్తూ ఆత్రేయ ఎంత ఏడుస్తాడో అని మొన్న నాటక సప్తాహంలో అన్నాను. ఆ మాట వినలేదా? ఆహా, వినలేదు సార్. అవును సార్, మీరు కాలు బెణికిందని పాట రాయడం మానేశానన్నారు. కానీ రాసేది కాలుతో కాదు కదా సార్. బెణికింది కాలైతే చేతికెందుకు ఇంజక్షన్ చేశావు? భలే దెబ్బ కొట్టారు. మరి ఆత్రేయ గారితో జోకులా? క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నన్ను క్షమించానడానికి నిదర్శనంగా నా సిరంజి మీద ఓ పాట రాయండి సార్. అసలు నాకు కాగితాల మీద రాయడమే అలవాట్లేదయ్యా. సిరంజి మీద ఎలా రాయను? అది కాదు సార్. మీరు చెప్పండి సార్. అనురాగ రోగాల అంజనం నీ సిరంజి, అబలామణి హృదయ రంజనం. నువ్వు సిరంజిక్కు పెట్టిన మరుక్షణం, శివరంజనీ పాడు ఆ హృదయం. ఎంత చక్కగా చెప్పారండి, బ్రహ్మాండం. మళ్ళీ మర్చిపోతాను, రాసేసుకో. అనురాగ నేను వెళ్ళొస్తాను. మాస్టారు, చిన్న మాట. మీరంటే నాకు భక్తి, గౌరవం చాలా మెండుగా ఉన్నాయి. కానీ ఫీజు విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. ఓ 100 రూపాయలు ఇచ్చి వెళ్ళండి. ఒక చిన్న ఇంజెక్షన్ చేసినందుకు 100 రూపాయలా? ఆయనకి ఏమిటండి డబ్బు కొదువా? ఆయన రాసిన ప్రతి అక్షరం 1,00,000 విలువ చేస్తుంది. అవును కదా? అనుమానం లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పిన పల్లవిలో అక్షరానికి 1,00,000 చొప్పున లెక్క కట్టుకుని 100 రూపాయలు మినహాయించుకుని మిగతాది నా అడ్రస్ పంపించు. నేను బతికుండగా ఆయన బాకీ తీరదు. ఏమిటో మాట్లాడాలన్నారు? ఏం లేదు బాబు, కూర్చో. ఇవిగో చేగోడెలు, మీ అమ్మ పంపింది, తిను. ఏమిటి మాస్టర్ ఆలోచిస్తున్నారు? ఏం లేదు నాగరాజు, మానవ జన్మ అన్నిటికన్నా ఉత్కృష్టమైనది, అవునా? అందుకు సందేహం ఉంది మాస్టర్. అది గ్రహించలేక చాలా మంది క్రిమికీటకాల బ్రతికి చస్తుంటారు. ఏ కొద్ది మంది క్రిమికీటకాల బాధలు కూడా తమవేననుకుని వాటి కోసం బ్రతుకంతా ధారపోస్తారు. అలాగే ఇప్పుడు అవన్నీ ఎందుకు మాస్టర్? ఎందుకంటే అలాంటి త్యాగమూర్తులే చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతారు. మనిషి చచ్చిన తర్వాత కూడా బ్రతకడం అంటే అదే నాగరాజు. నా శిష్యుడు అంత గొప్పవాడు కావాలని, నీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని నా ఆశ. మాస్టర్, మీరేదో చెప్పాలనుకుని చెప్పలేక బాధపడుతున్నారు. నేను మీ శిష్యుణ్ణి, నన్నేం చేయమంటారో చెప్పండి. నా మాట జవదాటనని ఒకనాడు నాకు మాట ఇచ్చావు. అవును. ఆ మాట నువ్వు ఇప్పుడు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటారు మాస్టర్. అన్నమాట తప్పని వాడన్న కీర్తితో కలకాలం బ్రతికుండడానికి ఈ క్షణం ఈ కొండ మీద నుంచి చావమంటారా? ఏం చేయమంటారో చెప్పండి. అక్కర్లేదు నాగరాజు, అంత త్యాగం అక్కర్లేదు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, నా మాట దక్కించాలి. నేను ఇంకొకరికి ఇచ్చిన మాట నువ్వు దక్కించాలి. ఎవరికేం మాట ఇచ్చారో చెప్పండి మాస్టర్. నా ప్రాణాలు ఇచ్చినా దక్కిస్తాను. నిజమా నాగరాజు? మాస్టారు, నేను మీ శిష్యుణ్ణి. నువ్వు అమృతవల్లిని మర్చిపోవాలి. అవును, నేను ఆమె తల్లిదండ్రులకు మాటిచ్చాను. ఏమని? అమృతవల్లికి ఆమె తల్లిదండ్రులు వేరే సంబంధం ఖాయం చేసుకొచ్చారు. ఆ పెళ్లి నిరాఘాటంగా జరుగుతుందని, దానికి నువ్వు అడ్డు రావని మాటిచ్చాను. ఎవరిని అడిగించారు? నిన్నడిగిస్తే అది నా మాట ఎందుకు అవుతుంది? దాన్ని నువ్వు దక్కించేదేముంది? మాస్టారు, మీరు ఇచ్చిన మాట.
నిన్నెంతో బాధ పెడుతుందని, నీ జీవితంలో తుఫాను రేపుతుందని నాకు తెలుసు. కానీ నాగరాజు నా శిష్యుడు, నేను గీచిన గీటు దాటడు, నా మాట కాదనడు అనే నమ్మకంతో ఇచ్చాను. మాట 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 మాస్టారు, మీ మాట దక్కించుకోవాలని చూస్తున్నారు కానీ రెండు మనసులు ముక్కలైపోతాయని మర్చిపోయారు. రెండు జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకున్నారు. మాస్టారు, అమృత వల్ల నేను ఎందుకు మర్చిపోవాలి? ఎవరి కోసం మర్చిపోవాలి? అసలు నేను ఎందుకు ఇంత త్యాగం చేయాలి? మీకోసమా? మాస్టారు, మీరు అమృతవల్లి తల్లిదండ్రులకు మాట ఇచ్చారు, నేను అమృతవల్లికే మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పకూడదని మీరే నాకు నేర్పారు. ఇప్పుడు చెప్పండి, ఏ మాట తప్పమంటారో, ఏ మాట దక్కించమంటారు? క్షణం ముందు నువ్వు నాకు ఇచ్చిన మాట నెరవేర్చమంటాను. ఇద్దరు వయోవృద్ధులను బ్రతికించమంటాను. కన్న కూతురు పెళ్లి కల్లారా చూడడం కోసమే బ్రతికున్న ఆ తల్లిదండ్రులను ఆత్మహత్య నుంచి కాపాడమంటాను. మాస్టర్, అవును, నువ్వు కాదంటే వాళ్లకు ఉరేసుకు చావడం తప్ప వేరే గత్యంతరం లేదు. అందుకే నువ్వు ఈ త్యాగం చెయ్యాలి. నాగరాజు, ప్రేమ కన్నా త్యాగం ఎంతో గొప్పది. మనిషి తన కోసం బ్రతకడంలో గొప్పతనం లేదు. ఇతరులను బ్రతికించడం కోసం తాను బ్రతికినా మరణించినా అమరుడవుతాడు, కాదు దేవుడవుతాడు. అక్కర్లేదు మాస్టర్, నాకంత గొప్పతనం అక్కర్లేదు. నాకు కావాలి. నా శిష్యుడు గొప్పవాడని ఈ ఊరు, ఈ దేశం పొగుడుతుంటే విని గర్వించాలి. చంద్రగిరిలాగే నీ పేరు చరిత్రలో ఆచంద్రతారార్కం నిలిచిపోవాలి. నీతో పాటు నీ గురువుగా నేను ఉండిపోవాలి. అది ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఏం చేస్తావు? మాస్టర్, మీ ఇష్టం వచ్చినట్లే కానివ్వండి. మీరే గెలిచారు. కాదు, నాకు ఓడి నువ్వే గెలిచావు.